తెలంగాణలో బోనాల పండుగ అంటేనే ఒక ప్రత్యేకమైన సందడి. అసలు ఈ బోనాలు ఎందుకు చేస్తారో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకునే బోనాల పండుగ గురించి తెలుసుకుందాం. నేను బోనాల పండుగ గురించి విన్నాను గానీ ఎప్పుడూ చూడలేదు. సో ఆంటీతో మాట్లాడుతూ ఎలా చేస్తారంటీ అన్నట్టు అడిగాను. ఇంకా బోనాల పండుగ దగ్గరలో ఉంది కదమ్మా! ఆ రోజు వచ్చావంటే చూడొచ్చు అన్నట్టు చెప్పారు. ఇక ఎందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఏపీలో మా ఊర్లో చలివిడితో చేసిన దీపాలు దేవుడికి సమర్పించుకుంటాము. ఊర్లో అయితే అందరూ ఒకేసారి వెళ్లి దీపాలు సమర్పించుకుంటాం. ఇక్కడ అయితే ఒక్కొక్కరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నారు. నేను ఆంటీని అడిగాను ఎందుకలా అనేసి. ముందు ఇక్కడ కూడా అలానే ఒకేసారి వెళ్ళేవాళ్ళంట. కానీ ఇప్పుడు మారిపోయింది. అందరూ ఒక్కొక్కరే వెళ్తున్నారు అన్నట్టు చెప్పారు. హైదరాబాద్లో 1810వ దశకంలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తూ బోనం సమర్పించారంట. సో అప్పటి నుంచి ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటున్నారని చెప్పుకుంటారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే ప్రత్యేకమైన నైవేద్యం. మహిళలు కొత్త చీరలు ధరించి అందంగా అలంకరించిన బోనాన్ని తలపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి తీసుకెళ్తారు. సో ఆ బోనంలో సాధారణంగా అన్నం, పాలు, పెరుగు, బెల్లం వంటి పదార్థాలతో నైవేద్యం తయారు చేస్తారు. బోనం అలంకరణలో వేపాకులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ రోజు ఎక్కడ చూసినా వేపాకే ఉన్నింది. హైదరాబాద్ లో గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఇంకా బల్కంపేట్ ఎల్లమ్మ ఈ ప్లేస్లలో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు ఈ పండుగని. అంటే చాలా ఫేమస్. నేనైతే ఆ రోజు వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడు ఆంటీ పిలుస్తుంది వెళ్దాము పూజకి అన్నట్టు. ఇంకా మార్నింగే చేస్తారు పూజ అనుకున్నా, కానీ 3 అయింది. సో ముందుగా పిలిచారు ఆంటీ. ఇంకా మేము బోనం రెడీ చేసుకుని పూజ చేసేసి బయలుదేరాము ఇంటి నుంచి. అప్పటికే డప్పుల సౌండ్ స్టార్ట్ అయిపోయింది కింద. నేను ఫస్ట్ టైం ఇలా దగ్గరగా చూశాను. నాకు చాలా మంచిగా అనిపించింది. ఆంటీ కూడా చాలా బాగా చేశారు. అంటే చాలా సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ కదా, అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకొని అంత మంచిగా చేశారు. ఇక్కడ బోనం తీసుకున్నది కదా అక్క, ఆంటీ కూతురు. బోనంని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి 2 చేతులతో. చూడండి, ఇంకా దీపం వెలుగుతూనే ఉండాలి. ఆంటీ, అంకుల్, అక్క పిల్లలు, జ్ఞానేషు, నేను, శౌర్య అందరూ కలిసి టెంపుల్కి వెళ్ళాము. శౌర్యాన్ని తీసుకెళ్లడం వల్ల ఇంకా అవ్వలేదు వీడియోస్ ఎక్కువ తీసుకోవడం. ఇది పోచమ్మ టెంపుల్, ఇక్కడ సమర్పించుకోవాలి బోనాలు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.